ఇప్పుడు నా గతేంటి బాబా? ఇదేనా సార్ న్యాయం? కాదు 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 సార్, మీది కూడా సలివిడి సుద్దే, సిమెంట్ రోడ్డు సార్. మీ బట్టదాలు చూసి మీ ఆవిడ మిమ్మల్ని ఏం అనలేదా సార్? ఏమీ అనలేదు. కాముగా పక్కింటి వాడితో లేచిపోయింది. నో ప్రాబ్లం, డోంట్ వరీ మై డియర్ బాయ్. ఆ గజ్జిపేట బుజ్జి కూతుర్ని లాక్కొచ్చి నీ చేత కాపురం చేయిస్తా. దిస్ ఇస్ మై ప్రామిస్. సార్, గజ్జిపేట బుజ్జిగారింటికి వెళ్ళాను సార్. ఇంటికి తాళం వేసింది సార్. పారిపోయారా? అవును సార్. ఎవడో నెత్తి మీద 3 వెంట్రుకలున్న వెధవ బలవంతంగా తన కూతురు మెడలో 3 ముళ్ళు వేశాడని అవమానం తట్టుకోలేక ఫ్యామిలీ అంతా సింగపూర్ వెళ్ళిపోయారు సార్. అమ్మాయి అయ్యో అయ్యో, ఏమిటి సార్ అలా కాలు పిల్ల తిరుగుతున్నారు? మీ అవస్థ చూస్తుంటే నాకు జాలేస్తోంది సార్. ఏంట్రా నేను కాలుగాలిన పిల్లిలా కనిపిస్తున్నానా నీకు? దరిద్రుడా, చంపుతా చంపుతా దరిద్రుడా. అయ్యో అయ్యో అమ్మా, 4 రోజుల నుంచి విరోచనం కాక నేను చూస్తుంటే నీకు అదే డిఫెక్ట్. ఇక్కడ పట్టుకోండి. ఏంటి సార్, ఏం జరిగింది? ఏంటి సార్, స్టేషన్ లో కడుగు పెట్టకన్నా ఎలక తెచ్చిన వాసన ఎక్కడ? మీ దగ్గర ఏంట్రా? నా దగ్గర ఎలుగు తెచ్చిన వాసన వస్తుందా? చంపుతా గాడి. అమ్మా అయ్యో, అరే ఆ రంగమ్మ బ్రోకర్ ఫైల్ ఇంకా మూసేలేదు కదా? అవలేదు. ఆ కేసులో నిడికించి బొక్కలు దోశాడని చెప్తారా? చూసేయండి సార్, నేను రెడీ. లోపలుంటే హాయిగా టైం ప్రకారం వచ్చేస్తాయి, హ్యాపీగా ఉండొచ్చు. రే మాట వరుస కన్నా రా, నిన్ను లోపలికి దోసేస్తే అది జైలు చెల్లవదరా, పందులు తోట ఉంటారా దరిద్రుడు. అమ్మో అమ్మో అయ్య బాబోయ్, అయ్యో అయ్యో. ఏంటి సార్ అట్ట బాధపడుతున్నారు? చిన్నదరక్క గీలగీల కొట్టుకుంటున్నాడు. మలబద్ధకం అని చెప్తున్నాను కదండి. సార్ దీనికి నా దగ్గర చిన్న చిట్కా వైద్యం ఉందండి. ఏం లేదు సార్, బాగా పండిన 2 అట్టిపళ్ళు తింటే 5 నిమిషాల్లో బయటికి కొట్టేస్తే హ్యాపీగా ఉంటుంది. అయ్యా అదేదో చేసి పెట్టు బాబు. రే ఈ రూపాయి తీసుకెళ్ళి 2 బాగా పండిన అరటిపళ్ళు పడరా. అలాగే. ఇగో అరటిపళ్ళు ఇవ్వ. థ్యాంక్స్. అట్టుపడి దమ్మ నేను పంపించాను, ఇంతవరకు రాలేదేంటబ్బా? వచ్చేసా. ఇదిగోండి సార్. ఏంట్రది? పండు. నేను ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది అది? అదే ఇది. అది కాదురా, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది అది? అదే ఇది. మరి ఏమో సరిగ్గా చెప్పా. అది కాదురా, ఇప్పుడు నేను నిన్ను ఎన్ని తెమ్మన్నాను? 2. ఎంత ఇచ్చాను? రూపాయి. ఒకటి ఇది, మరి రెండోది అది? అదే ఇది. అమ్మో అమ్మో అమ్మో, సరిగ్గా చెప్పరా, ఇంకోసారి గేటు కొట్టుకుని తల పగిలిపోతారా? నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. నీకెన్ని ఇచ్చాడు? 2. కరెక్ట్ కదా? ఒకటి ఇదే అయితే మరి రెండోది ఏది? అదే ఇది. అది కాదు సార్, వీడికి నేను రూపాయి ఇచ్చి 2 అచ్చిపోయి జారా అన్న. ఒకటి ఇది అంటున్నారండి, మరి రెండోది ఏదిరా అంటే? అదే ఇది. కొడతావు, వాడికి ఏం తెలుసు పాపం, పిచ్చి ముండా వాడుకో. వాడు పట్టుకో కొడితే ఏం చేస్తాడు? నువ్వు ఇలారా ఇలారా. నువ్వు ఇలారా, ఆయన అడుగుతారు కానీ. ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. వాడు ఎన్ని అరటిపళ్ళు ఇచ్చాడు? 2. ఇది ఒకటి, రెండోది ఇది? అదే ఇది. ఆయన అడుగుతున్నారుగా. నువ్వు ఉండవయ్యా మగడా. బాబు ఆయన ఎంత ఇచ్చాడు? రూపాయి. నీకెన్ని అరటిపళ్ళు వచ్చినాయి? 2. ఇది ఒకటి, రెండోది ఏది? అదే ఇది. అయ్యా నా బంగారు కొండ, ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. రూపాయి ఇచ్చాడు కదా. వాడెన్ని అరటిపళ్ళు ఇచ్చాడు? 2. 2 ఇచ్చాడు కదా. జాగ్రత్తగా ఆలోచించు, అబద్ధం ఆడకూడదు. ఇది ఎన్ని అరటిపళ్ళు? ఒకటే కదా. ఒకటే కదా, మరి రెండోది ఏది నాయనా? అదే ఇది. అయ్యో అయ్యో అయ్యో, కడుపులో చస్తగా నువ్వు ఎక్కడ దొరికారు బాబు?
త్వరగా చెప్పు నాన్న, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. కరెక్ట్ కదా? ఎన్ని పళ్ళు తెమ్మన్నాను? 2. అవును కదా? ఆ. కాగ్దార్తలు ఒకటి ఇదైతే మరి రెండోది ఏది? అదే అండి. చెప్పు నాన్న, ఆ, చెప్పు. అది చెప్పు. అదే ఇది. ఆగు ఆగు, అసలు ఏంటి గొడవ? ఆగు, అతనికి ఎంత ఇచ్చావు? రూపాయి. ఎన్నట్టు వెళ్తున్నావు? రెండు. ఒకటి ఇది, ఆ, రెండోది ఇది. అదేది. ఆ, ఇదిగోండి సార్ మిట్టి. ఏమండి పంపించండి, మీకు స్ట్రాంగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి సార్ మిట్టి. పెట్టు. సార్ ఆ, ఒక 50 రూపాయలు అంటే ఇవ్వండి సార్. చాకు మీ చెత్త మొన్న కదా బాకీ అబ్బా, ఇచ్చేసాను. ఇవ్వండి సార్ చెప్తాను. దేనికిరా? అయ్యో, ఇవ్వండి సార్. ఆ, ఏంటి పారిపోతున్నానండి? ఇవ్వండి. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? తనలేండి సార్, ఉండండి. ఏంటో. ఏమండి ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పొద్దున్నే నిద్రపోతున్నారు? రాత్రి నైట్ డ్యూటీయా? నేను నిద్రపోతున్నా అనుకున్నావా? లేదురా, కళ్ళకి రెస్ట్ ఇచ్చి ఆహా. మెదడుకి పదును పెడుతున్నాను. అసలు నేను ఎస్ఐని కాకపోతే భారతదేశం ఎంత నాశనం అయిపోయి ఉండదా అని ఆలోచిస్తున్నాను. అవునేంటిలా వచ్చావు? ఏం లేదు సార్, చొక్కాకు ఆ. జేబు లేదు. ఈ ఆ. 50 రూపాయలు ఎక్కడ పెట్టమో అర్థం కావట్లేదు సార్. సార్, ఈ 50 రూపాయలు మీ దగ్గర నుంచి ఒక 20 రూపాయలు అంటే ఇవ్వండి సార్. ఓహో, నీ దుంపదగా, నీతో పెద్ద గొడవరా నాకు. ఇదిగో ఉంచు. థ్యాంక్ యూ సార్. ఏమండే, అరే ఇక్కడే మర్చిపోయానా, మీకు షుగర్ సరిపోయింది కదండి? సరిపోయింది. ఇదిగోండి సార్ మిట్టి. ఇదిగోండి సార్ మిట్టి. మీ కొరకనే షుగర్ తక్కువ వేసి తెచ్చా. సార్, ఈ 20తో కూడా పని లేదు, ఇది కూడా మీ దగ్గర ఉంటాను సార్. ఓహో, నీ దుంపదగా. మొత్తం 70 రూపాయలు ఉన్నాయి సార్ మీ దగ్గర. నువ్వు నాకు ఇచ్చింది 50 కదరా? అది ఇంతకు ముందు సార్, ఆ, ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చాను కదా. అవును. మొత్తం 70 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర. అందులో 20 నాది కదయ్యా. అది కాదు సార్, ఆ, ఇంతకు ముందు ఎంత ఇచ్చాను, 50, ఇప్పుడు ఎంత ఇచ్చాను, 20, మొత్తం కలిపి ఎంత? 70. 70 రూపాయలు మరి. అందులో 20 నాది కదరా? అది కాదు సార్, ఆ. మీరు కంగారు పడకండి. ఆ, ఇప్పుడు ఎంత ఇచ్చాను, 20 ఇచ్చావు. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను, 50. మొత్తం కలిపి ఎంత? 70. 70 రూపాయలు. 20 నాదిగా. అబ్బా, ఏం చదివారు సార్ మీరు? ఒకటే కంగారు. రైటర్ గారు ఒకసారి ఇలా రండి. అబ్బబ్బబ్బ. ఇదేదో ఒకటే కనిపించింది. కంగారు పడిపోతున్నారు ఏంటి సార్. మీరు ఒకసారి ఇలా ఇలా చెప్పండి ఆ, సార్. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్? ముందు 50 ఇచ్చాడు. విన్నారు కదా సార్. ఆ. ఇప్పుడు ఎంత ఇచ్చాను సార్? 20, విన్నారు కదా సార్. ఆ. మొత్తం కలిపి ఎంత సార్? 70. విన్నారు కదా సార్. ఆ. మొత్తం 70 రూపాయలు మరి. అవును సార్, 50, 20, 70 కదా. 70 ఇచ్చేయండి సార్. చా, ఆ, 50, 20, 70. అవును సార్. 50, 20, 70 కదా సార్. 50, 20, 70 రా. ఆ. అందులో 20 నాది కదా. అబ్బా, 50, 20, 70 కదా సార్. ఆ. అసహ్యంగా ఉంటుందని డిపార్ట్మెంట్ ఇచ్చేయండి చెప్తాను. నేను ఏడ్చాను కదా. అబ్బబ్బా, 50, 20, 70 కదా సార్. ఇచ్చేయండి. నేను ఏడ్చాను కదా. ఇచ్చేయండి చెప్తాను. ఆగండి సార్. మీరు కొట్లాడుకుంటారు సార్, ఇదేం బాగోలేదండి. నా 70 ఆ 70 ఇలా పడేయండి. ఇస్తాను. ఏంటి 50, 20, 70 అంటాడో మాకు తెలీదా? ఇదిగో 70. ఆ. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్ మీకు? 50. ఇదిగోండి 50. ఆ, ఆ తర్వాత ఎంత ఇచ్చాను సార్? 20. ఇదిగోండి 20. ఆ. మొత్తం కలిపి ఎంత సార్? 70. 70 రూపాయలు మరి. రే, రా చెప్తాను. ఆ. నా 50 నాకు. 50, ఏంటి, 50 రూపాయలు? అవును, ఇప్పుడు తీసుకున్నాక మళ్ళీ ఇస్తానని. మీరు నాకు ఇవ్వడం ఏంటి ఇప్పుడే ఇస్తానని తీసుకున్నావు కదా. సార్? నేను కదా సార్ మీకు 50 ఇచ్చాను. అవును. మరి ఈయన ఇచ్చాడు ఏంటి? ఇందాక నా దగ్గర తీసుకున్నావు కదా. చూసారా సార్, మీ ముందు అబద్ధం ఆడేస్తున్నాడు. రేయ్, చూసారా సార్? shut up. నువ్వు వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. నువ్వు వెళ్ళిపో చెప్తా. అదేంటి సార్, వాడు నా దగ్గర 50 తీసుకున్నా సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడక. నేను ఎంత ఇచ్చాను రా? మీరు 20 ఇచ్చారు, ఇప్పుడు నేను 50 ఇచ్చాను సార్. నువ్వు ఎంత ఇచ్చావా? మీరు 50 ఇచ్చాను సార్. నేను 50 ఇచ్చాను కదా. నేను 50 ఇచ్చానంటే నువ్వు 50 ఇచ్చావా? ఆ. అయితే వెళ్ళి కూర్చో. నా 50 పోయి నేను నడుస్తుంటే కూర్చో. వీడు 50 ఇచ్చాడంట, మన ఇచ్చింది 20 కదా. సార్, మంచినీళ్ళు తెమ్మంటారా? వద్దు. పోనీ యాలుక్కాయలు పొడి కలిపిన మంచి మసాలా టీ తెమ్మంటారా? అరే నీకే చెప్పేది వద్దని చెప్పట్లా? లేకపోతే నిమ్మకాయ రసం కలిపిన మజ్జిగ తెమ్మంటారా? చెప్పండి సార్. రే, పోరా. చెప్పండి సార్, ఏం కావాలో చెప్పండి సార్. హలో. రే, కావాలంటే. అయ్య బాబాయ్, హెల్ప్ హెల్ప్ హెల్ప్. నా జ్యూరిస్డిక్షన్ లో తెల్లగైతల్లో ఉండ చుట్టూ వెనకేసి కొడతాడా? రేయ్. చెప్పండి. హెల్ప్. హై. హెల్ప్. సార్, వద్దు బాబాయ్, వద్దు బాబు. మీద పడ్డామంటే అప్పడంలో అయిపోతాను. నన్ను వదిలే.
సారీ సార్, మా అబ్బాయి విజయ్ వచ్చి ఎస్ఐగా కూర్చున్నట్టు అనిపించింది సార్. నీ కనిపించొచ్చయ్యా, మధ్య నన్ను నేల టపాకాయలా నేలకేసి కొట్టడం ఏంటి నా స్టిక్? లేదు సార్, మా వాడికి నాకు మధ్య ఎవరో అడ్డొచ్చినట్టు అనిపించి క్షమించండి సార్. కూర్చోండి సార్. ఇలా అనిపించడాలు కనిపించడాలు చాలా డేంజర్ సుందర్రావు. నేను పేటరౌడిలా కనిపించడం చితకబాదే వరకు దెబ్బతింటా ఫ్యూచర్ ఉన్నవాడిని. ఇంకెప్పుడు అలా జరగదు సార్. సార్ 2 రోజులు సెలవు కావాలి సార్. అదేమిటో సుందర్రావు, హరి మీద గిరిబడ్డా సెలవు పెట్టిన వాడివి, ఇప్పుడు ఏమైందయ్యా, ఎందుకు ఈ సెలవు? మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదు సార్, ఒక్కసారి వెళ్ళి చూసేద్దామని. అలాగే వెళ్ళిరా. థ్యాంక్ యూ సార్. రావయ్యా. అరే ఆ వెండి కంచాలతో ఫైర్కి పట్రా. పైనుంచి షట్టు ఎక్కువైపోయింది. మనమంతా సత్తు బొచ్చలు కొనుక్కొని ఊళ్ళో ముష్టెత్తి వెండి కంచాలు కొని ఎస్పీ గారికి ఇవ్వాల్సి వచ్చేటట్టుంది. కర్మ. కానీ చిచ్చి 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 చిచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎంత సమయస్ఫూర్తితో ఎంత తెలివితేటలతో ఉండాలయ్యా. పోలీసులు అయ్యుండి వాచి పోగొట్టుకున్నారు నాకు రిపోర్ట్ ఇస్తారా? సిగ్గు లేకుండా. మాకు సిగ్గుగానే ఉంది సార్, కానీ ఏమి చేయటం, అదంతే సార్. నేను పుట్టగానే ఒక నర్సు పుట్టుకు మరి 3 సార్లు తుమ్మిందట. ఆ శకున ప్రభావం సార్ ఇదంతా. మా కర్మ సార్. తమలాంటి కొందరు ఫేసులు చూస్తే అందరికి దండం పెట్టబుద్ధి వస్తుంది, మా ఫేసులు చూస్తే నెత్తి మీద మొట్టబుద్ధి వస్తుంది. అందుకే ఆ పిల్ల మా వాచిలు కొట్టేసింది. ఈసారి ఆ పిల్ల మాకు దొరకాలి సార్. మీరు చేసిన తెలివి తక్కువతనానికి ఎలా దొరుకుతుందా ఆ పిల్ల? అసలు తెలివితేటలంటే ఎలా ఉండాలి నేను చెప్తాను వినండి. పూర్వం మా తమ్ముడికి ఉత్తరం రాసి పోస్ట్ చేశా. ఆ తర్వాత తెలిసింది ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదు అని. వెంటనే సమయస్ఫూర్తి ఉపయోగించి, నాయనా తమ్ముడు, మొన్న నీకు రాసిన ఉత్తరం మీద అడ్రస్ రాయటం మర్చిపోయాను, ఏమనుకోకుండా తీసుకొని చదువు అని మళ్ళీ ఒక కార్డు మీద అడ్రస్ రాసి పోస్ట్ చేశా. అవును సార్, ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదన్నారు కదా, మరి మీ తమ్ముడు గారికి ఎలా చేరుతుంది? ఇలాంటి లాజిక్లు మాత్రం ఉంటాయి, సొంత వాచీలు పోయినప్పుడు మాత్రం ఉండవు. వెనక్కి వచ్చేమిట్రా పెద్దోడా? చూసావుగా, దానికి ఏదో అర్జెంట్ గా పని ఉన్నట్టు ఎదురుకుండా వచ్చింది. ఎవరు? పిల్లి. ఇదిగా పిల్లి ఎదురు వచ్చిందంటే మాత్రం ఇక నేను చచ్చినా బయలుదేరను. కాసేపు కూర్చుంటే కానీ నేను రాను. కూర్చుని ఒకలే వెళ్ళిపోయిందాం చూడు. వెళ్ళిపోయింది. అయితే పద పద. చూసావా, శకునం అంటే నమ్మకం లేదో అన్నావు, చూపు వెళ్ళిపోయింది. శకునం వల్ల కాదులే బాయ్, నీ బరువు ఎక్కువై పగిలింది. రే చిన్నారా, మరీ అంత అన్యాయంగా మాట్లాడుకురా. నిన్నటికంటే ఇవాళ బరువు ఎక్కువైనా, అందులో శనివారం నిన్న రాత్రి భోజనం కూడా చేయలేదు. సర్లే, సైకిల్ అక్కడ పెట్టరా, మన ఇద్దరం డబ్బులు వెళ్తాం నా బండి మీద. ఏం డబుల్సా? డబుల్స్ వెళ్తే ఆ 2 ట్యూబులు పగిలిపోతే నన్ను ఇంకా బరువు ఎక్కువైందంటావు. కానీ ఇదిగా నడిచేదా కానీ ఆ సైకిల్ అక్కడ పదా. నీతో అన్ని గొడవలే, తట్టుకోలేక సస్తున్నా. ఇదిగో సైకిల్ లోపల పెట్టించు. ఇదిగా రే, ఆ లాఠీ తీసుకో. మాట్లాడుతూ ఇది మర్చిపోయా. నిన్ను నమ్ముకుంటే అంతే అక్క. ఆకలేస్తుంది అక్క. ఉండరా, అలా తొందరపడతావెందుకు? ఐడియా బాగుందక్క. సరిగానే అగుమాన్ దగ్గర నుంచి నేను చెప్పినట్టు చెప్పు. అలాగే. శకున ప్రభావం తప్పకుండా ఉంటుంది. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మాది ఆయిల్ అండి. ఆహా, అయితే ఏమిటమ్మా? నేను ఇప్పుడే ఊరు నుంచి వచ్చానండి. మరి ఇంకే ఇంటికి వెళ్తాను. స్నానం చేయొచ్చండి, కానీ ఈ తాళం ఎక్కడ పడిపోయిందండి. అయ్యో పాపం. పోనీ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళొచ్చు కదమ్మా. మంచి ఐడియా సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఒక చిన్న సందేహం. ఏమిటది? దారిని పోయే వాళ్ళు దొంగలు అనుకుని అనుమాన పడతారేమో. అది బయట. ఈ అమ్మాయి చెప్పింది నమ్మచ్చంటవా? ఊరుకరా, నీకు అన్ని అనుమానాలే. పాపం ఆ అమ్మాయి సంసార పక్షంగా లక్షణంగా ఉంటాను, నీకు తెలియదు. ఊరుకో. అంతేనంటావా? అంతే. చూడమ్మాయి, మేమిద్దరం దగ్గర ఉంటాం, నీకెందుకు నువ్వు ధైర్యంగా తాళం పగలగొట్టు. థ్యాంక్ యూ సార్. రండి సార్. ఎప్పుడొచ్చావుక? ఇప్పుడే వచ్చాను రా. వీడు మా పక్కింటి అబ్బాయి. నమస్కారం అండి. నమస్కారం. రే, అనవసరంగా అలాంటి అమ్మాయిని అనుమానించావు. చూడు, ఆ పక్కింటి కుర్రాడు వచ్చి ఆ అమ్మాయిని పలకరించాడు. ఈ ఇల్లే కనుక ఈ అమ్మాయిది కాకపోతే ఆ కుర్రాడు ఎందుకు పలకరిస్తాడు? కరెక్ట్. అందుకని
నువ్వు అనుమానించిన పాపానికో పుణ్యానికో మన ఇద్దరం కలిసి ఆ తాళం పాలు అలాగే. పదమ్మా, పద. రండి సార్. నువ్వు ఉండమ్మా, మేము పక్కన పడతాం. ఇప్పుడు వచ్చాడా ఆ రాయింద్ర? ఇదిగోనమ్మా, ఇప్పుడు వెళ్ళండి. సార్ కాఫీ తీసుకుని వెళ్తారు గాని రండి. వద్దమ్మా, మా పని ఉంది. ప్లీజ్ సార్. మొహమాట పెట్టేస్తుందిరా. పూడం పని చేద్దాంరా. చూడమ్మా, నీకు అంతగా మా కాఫీ ఇవ్వాలని ఉంటే మేము ఇక్కడే కూర్చుంటాం, నువ్వు లోపలికి వెళ్ళి పంపించు. ఓకే సార్. రై ఇది తీసుకెళ్ళి. రే కూర్చోరా. అమ్మా, అయ్యో టీవీ, టేప్ రికార్డర్, వావ్ ఇవన్నీ వాళ్ళ మన పట్ట పండింది. ఆపోయా బాబా, ఆపో. ఇంటి ముందు పోలీసు ఉన్నారేమిటి? అరే తలుపులు తీసున్నాయేమిటి? తీసుందంటారేంటండి? ఇంటి యజమానురాలు తాళం పోగొట్టుకున్నాను, తలుపు తీయండి అంటే మేమే తాళం పత్రం కొట్టి తీసాం. తమరెవరు? మేమెవరు అంటారేమిటయ్యా? ఇంటి ఓనర్లం. ఓనర్ అయితే లోపల ఉన్న అమ్మాయి మీ అమ్మాయి ఉంటుందో వెళ్ళి చూడండి. మేము కాఫీ కోసం వెయిటింగ్ లేండి. వెళ్ళండి. వెళ్ళండి. అయ్యో 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 అయ్యో, టీవీ, టేప్ రికార్డరు. ఏమండి ఇటు చూడండి, వీసీఆర్ కూడా పోయిందండి. అయ్యో గొప్ప కొల్లేరు అయిపోయిందే. అయ్యో 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 అయ్యో, మా ఇంట్లో టీవీ, వీసీఆర్, క్యాసెట్లు అన్ని పోయాయండి. ఏంటి అవన్నీ పోయినాయి? మరి పోకుంటా ఏమిటండి? పోవటం ఏంటండి? మీరు దొంగలు కుమ్మక్కై మొత్తం అన్ని కొట్టేస్తారా? సుబ్బారావు రండి రండి, వీళ్ళందరూ కలిసి. పిల్లలు చెప్పడే అనుకున్నాను, ఏదో జరుగుతుంది బాబు. ఎత్తడా ఏమైందిరా? మనం చేసిన పని వల్ల అబ్బాయి అవమానాలు పాలవ్వాల్సి వస్తుంది. మన అబ్బాయి ఎప్పుడు అవమానాలు పాలయ్యారా? కళ్ళు మూసుకుంటే అబ్బాయి అవమానాలు పాలవుతున్నట్టు కనిపిస్తోందరా. మరి ఏం చేస్తాం? మనం చెయ్యని నేరం మన నెత్తిన పడ్డప్పుడు, అదే ఆ చెయ్యని నెరవే మన మీద పడ్డప్పుడు మనం ఇక్కడ చేతులు కట్టు కూర్చుంటే వాడక్కడ 10 మందిలోనూ ఎన్ని అవమానాలు పొందుతున్నాడు. బాగుందిరా. జైల్లో పడ్డాక మనం ఏం చేయగలుగుతాం చెప్పు? పెద్దోడా, ఒక పని చేస్తే ఏమిటది? మనం జైలు నుంచి తప్పించుకుని రుజువు చేసుకోవాలి. చచ్చా, ఏమిటో నువ్వు చెప్పేది? మనం పోలీసులు, మన కాంట్రాక్ట్ రూల్స్ ఒప్పుకో. నీ మొహం. మనం పోలీసులుగా ఉన్నప్పుడే రూల్స్ రా. ఖైదీలుగా ఉన్నప్పుడు మనకు రూల్స్ ఏంటి? అందుకే మనం తప్పించుకుని హంతకులు కాదని రుజువు చేసుకోవాలి. అంతేనంటావా? అంతేరా. కానీ ఎలాగా తప్పించుకునేది? దానికి నేను ఒక ప్లాన్ చెప్తాను కదా. అమ్మో, నాకు భయం వేస్తాను. నేనున్నాను కదా, నేను చెప్పినట్టు చెయ్యి. కాపాడండి, కాపాడండి, కొట్టుకుంటున్నాడు, కాపాడండి, కాపాడండి. అయ్యో అయ్యో, కాపాడండి, కాపాడండి, కాపాడండి. వాళ్ళు వస్తున్నారు, గట్టిగా కొట్టుకో. అయ్యో, మూర్తురాలతో కొట్టుకుంటున్నాడు. కాపాడండి, కాపాడండి, రండి. అయ్యో, కాపాడండి, రండి బాబు, రండి రండి. ఆ తాళాలు వాడి చేతిలో పెట్టండి బాబు. మంచినీళ్ళు పడరావా?
చిన్నాడా రైతు గారి తాళం వేసింది ఇట్లా. ఆ రవి గారి చావు గురించి తెలుసుకోవాలంటే ఈ రైటర్ గారిని కలుసుకోవడం తప్పదురా. ఇప్పుడు ఎట్టంట? ఇప్పుడు ఎట్టా మరి? నో, తప్పించుకుపోయిన వాళ్ళు ఖైదీలు మాత్రమే కాదు, మాజీ పోలీసులు కూడా. వాళ్ళు తప్పించుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సాయం చేసిందని ప్రెస్ అభిప్రాయపడుతోంది. అది నిజం కాదు సార్. మీ మాట నేను నమ్మొచ్చు, కానీ ప్రెస్ సబార్డినేట్స్ నమ్మరు. సో మిస్టర్ విజయ్, వెంటనే వాళ్ళని వెతికి పట్టుకోండి. వాళ్ళని పట్టుకున్న వాళ్ళకి బహుమతి ఇస్తామని పేపర్లో ప్రకటించండి. ఈ పారిపోయిన ఆనందరావు సుందర్రావుని పట్టుకుంటా ప్రమోషన్ సంపాదిస్తా. పెద్దోడా, ఈ బట్టల్లో మన చూస్తే జనం గొడవ చేసేస్తున్నారా? అవునరా, ఎక్కడికి వెళ్ళినా జనం వెంటబడి తరుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలంట? అదే నాకు అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందరా, ఎలాగైనా సరే మనం ఈ జైలు బట్టలు వదిలేయాలి. నాకు ఆలోచన వచ్చిందిరా. ఓ పని చేస్తే. ఏమిటది? రామ్ హనుమా స్వామి, ఎలా ఉన్నదిరా మనకి గెటప్? బ్రహ్మాండంగా సెటప్ అయిపోయింది స్వామి. నాటి లవకుశ నుంచి నేటి రామానంద సాగర్ టీవీ సీరియల్ వరకు హిట్టే. ఈ దేశంలో రామునికి తిరుగులేదురా. వెళదాం. ఏంటి గురు డ్రామా ఎక్కడ? ఆంధ్రపాకలో కానీ 2 టీ కొట్టు. 2 టీ. తాగరా చిన్నాడా? ఏంటి తాగేది? ఇక్కడ మూతి కవర్ అయి ఉంది. పీకి బారేసి తర్వాత పెట్టుకుంటా. అలా కానీ బాస్ చెప్పిన మనుషులా లేరా వాళ్ళిద్దరు? అలాగే ఉన్నారు. పెద్దోడా, కుక్క నా మూతెత్తిపోతుందిరా. చిన్నాడా చూడు, ఎవరో ఇద్దరు మన వైపే వస్తున్నట్టున్నారు. అవునరా, మారు వేషంలో ఉన్న సీడీలు కాదు కదా. అయితే పర్వాలేదు. అమ్మయ్యా, ఎవరు మీరు? పోలీసులు కాదండి, మొన్న పోలీసులు ఖైదీలు అండి. ఇవాళ రామాంజనేయులు. జైలు నుంచి తప్పించుకున్న ఆనందరావు సుందర్రావులు మీరేనా? అవునండి. మీకోసమే వెతుకుతున్నా. ఎందుకండి? మీ ప్రాణాలు తీయడానికి. మా బాపినేడు గారికి అపకారం చేశారు, అందుకు కదలకండి. విజయ్, విజయ్, విజయ్ బాబు.
చెప్పండి ఇదా చెప్పండి బాబినయ్య సార్, నేను సార్ రైటర్ మాట్లాడుతున్నాను. మన మనుషులు మా ఎస్ఐ గారు దొరికిపోయారు సార్. వాళ్ళు మన బయలుదేరి సంగతి అంతా చెప్పు. ఆపేసావే, మిగతాది కూడా చెప్పు. ఏంటి సార్ మీరు అనేది? నేను చెప్పడం ఏంటి, నేను మాట్లాడడం ఏంటి? నాకేం తెలియదు సార్. ఆగండి, నన్ను కొట్టడానికి వీల్లేదు. నేను డ్యూటీలో ఉన్న పోలీసుని. కుక్క, నిన్ను కుక్క అని పిలిస్తే విశ్వాసంతో పనిచేసే మన పోలీస్ కుక్కలు కూడా అవమానం. ఆ పోలీస్ కప్తి సార్ కొట్టండి సార్, నన్ను కొట్టండి సార్. చెప్పు, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను సార్, ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను సార్. అంతే సార్, వాళ్ళు మాత్రం నిరపరాధులు. నేనే డబ్బు కోసం కక్కుర్తుపడి ఈ పని చేశాను సార్. సార్, విత్ దిస్ స్టేట్మెంట్ ఐ థింక్ ఐ కెన్ టేక్ యాక్షన్. మిస్టర్ విజయ్, ఇతని సాక్ష్యంతో మనం ఆ బాపుని అరెస్ట్ చేయలేం. మనమే ఇతని చేత అబద్ధం చెప్పించామని అతని కేసు రివర్స్ చేయొచ్చు. ముందు ఆ భైరవుని అరెస్ట్ చేయి. వాడి సాక్ష్యంతో నీ వాడు నిర్దోషులు నిరూపించుకో. నీకు కావాల్సిన అన్ని పవర్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. భైరవుడు ఎక్కడ? భైరవుడా? వాడెవడు? చూడు కన్నా, నువ్వెప్పుడొచ్చినా ఓటర్ లిస్టు చూసొచ్చి అడుగుతున్నట్టు వాడెక్కడా వీడెక్కడా అని అడుగుతుంటావు. అవును, లోపలికొచ్చే ముందు తలుపు కొట్టి రావాలనే కనీస ధర్మమైనా తెలీదా? మిస్టర్ బాపినేడు, కిందటి సార్లా ఈసారి తప్పించుకోలేవు. వాడెక్కడున్నాడో చెప్పు. ఓం నమ శివాయ. అయినా వాడేం చేశాడు అసలు? వాడేం చేశాడని అడగద్దు. వాడి చేత నువ్వేం చేయించావో అడుగు, చెప్తాను. లాకప్ లో రవిని మర్డర్ చేయించింది నువ్వు, చేసిన వాడు భైరవుడు. అబ్బో అబ్బో, ఇతను చాలా విషయాలు ఊహించుకుంటున్నాడు. ఇది ఊహ కాదు, పచ్చి నిజం. రోటరీ క్లబ్ మీటింగ్ లో నీకు బాడీ గార్డ్ గా నిలబడింది ఆ భైరవుడు. ఇదిగో భైరవుడు ఫోటో. ఈ భైరవుడా? వీడు నా దగ్గర పని మానేసి 2 రోజులైంది. నువ్వెలాగో వెతుకుతున్నావు కాబట్టి వాడెక్కడున్నాడో కనిపెట్టి నాకు కూడా కబురు చెయ్యి. వాడితో నాకు చాలా పని ఉంది. వేధవా, నా టూత్ బ్రష్ ఎక్కడో పెట్టాడు, కనుక్కోవాలి. డోంట్ బి సిలీ మిస్టర్ బాపినీడు. భైరవుడు నాకు దొరికాక నీకు టూత్ బ్రష్ అవసరమే ఉండదు. ఎందుకంటే ఇవేవి నీకు ఉండవు కనుక. వస్తా. వీడు కూడా పెద్దల్లో కలిసే రోజు దగ్గరకొచ్చింది. అబ్బా,
ఎన్నాళ్ళైందిరా ఏమిటమ్మా ఈ హడావుడి విషయం నాకు తెలిసిందా? తెలిసింది. మీ ఇద్దరు ఈ స్థితికి రావడానికి కారణం ఆ భైరవుడు. అంటే ఆ రోజు మన ఇద్దరం వ్యాన్ ఎక్కినప్పుడు చంపబోయాడు. ఓ వాడా? అవును, రైటర్ సహాయంతో లాకప్ లో ఉన్న రవిని చంపింది వాడే. మై గాడ్. చూడండి, ఆ భైరవుడు ఎక్కడున్నాడో పట్టుకుంటేనే నిజం బయటపడుతుంది. మరి ఈ విషయం విజయ్కి తెలుసమ్మా? తెలుసు. అతను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. ఈ క్షణం నుంచి మీరు కూడా ఆ ప్రయత్నంలోనే ఉండాలి. అట్టగనమ్మా. ఏంటంటే అమ్మా ఇక ఆలస్యం చేయకూడదు. భైరవుడు ఈ గదిలో ఉన్నాడని విజయ్కి ఫోన్ చేసి చెప్తామా? హలో. రే నువ్వెప్పుడు వచ్చావురా? నీకోసం ఫోన్ చేయడానికే ట్రై చేస్తున్నాం. నేనెప్పుడు మీ వెనకాలే తిరుగుతున్నాను. మీరు జైలు నుంచి తప్పించుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నా కళ్ళ ముందు నుంచి మీరు తప్పించుకోలేదు. మేము హంతకులు కాదని రుజువు చేసుకోవడానికే పారిపోయాం. అవునరా, ఆ రవిని చంపింది భైరవుడు. రే వాడు ఈ హోటల్లోనే రూమ్ నెంబర్ 213లో ఉన్నాడు. అలాగా? మీరు బయట జీప్ దగ్గర ఉండండి, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. మీరు ఇక్కడున్నారా? మీకోసం వెతుకుతున్నాను. ఎందుకమ్మా ఇప్పటికి 2 సార్లు మోసం చేశావు, మళ్ళీ చేద్దామనా? మా అన్నయ్య రవి చనిపోవడానికి కారకులు మీరు. అన్నయ్య? అతనెవరు? అవును, రవీంద్ర తప్పితే కాదు, భైరవుడు. వాడు ఇప్పుడు ఈ హోటల్లోనే ఉన్నాడు. వాడిని పట్టుకోవడానికి మా అమ్మాయి విజయ్ వెళ్ళాడు. వాడు వచ్చేదాకా ఇక్కడ ఉండమన్నాడు, అందుకని ఇక్కడ ఉన్నాం. లాకప్లో రవిని ఎందుకు చంపావు? నాకేం తెలియదు.